ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగునియ్యడి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. సమాజంలో న్యాయమును అనుసరించకుండా ఒకరు దేవుణ్ణి ఆరాధించుట అనేది దేవునికి అనుకూలమైన ఆరాధన కాదు. అలాంటి ఆరాధనను దేవుడు ఎప్పుడూ కూడా అంగీకరించడు. ఇతరులను అన్యాయంగా బాధించుట, నిందలు మోపుట, తిరస్కరించుట, గౌరవించకుండా ఇతరులను నష్టము కలిగిస్తూ న్యాయం జరిగించకపోవటం వంటివి దేవునికి ఇష్టం లేనివి. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు కనుక ఆయన ఆరాధించే ప్రజలు నీతి న్యాయములను అనుసరించాలని కోరుకుంటున్నాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి యథార్థమైన జీవిత విధానాలను మనం కలిగి జీవించాలి. ఆ విధంగా జీవించినప్పుడు తండ్రి మనల్ని బట్టి ఎంతో సంతోషిస్తాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా వాక్యపు వెలుగులో మన జీవితములను పరిశీలన చేసుకుని నీతిగాను న్యాయముగాను మన దేవుడు ఆశించే రీతిగా జీవిద్దాం. దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ కొద్ది మాటలను ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. న్యాయమంతుడువు నీతిమంతుడైన తండ్రి, మీకు స్తోత్రములు. మీ నీతిని కలిగి మా జీవితంలో న్యాయముగా జీవించే హృదయములను మాకు కలుగ చేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.